నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ ను కలిసిన యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ. దేశవ్యాప్తంగా ప్రజారోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో బైక్ యాత్ర చేస్తున్న యువతిని అభినందించిన డిప్యూటీ సీఎం. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బైకర్ చిత్ర బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విద్యా వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని అసెంబ్లీ వేదికగా హామీ. ఒబెసిటీ ముక్త్ భారత్ మిషన్ హెల్దీ భారత్ యాత్ర చేస్తున్న యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్కు చెందిన 23 ఏళ్ల తాప్సీ 2025 మార్చి 9న బైక్ యాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు 17,400 కిలోమీటర్ల ప్రయాణం చేసి 500కు పైగా విద్యా సంస్థల అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె పవన్ కు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ ఆమెను సత్కరించారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై కమిటీ వేశామని, నివేదిక ఆధారంగా అవసరమైతే స్లీపర్ బస్సులను రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే మార్కాపురం ఏరియా హాస్పిటల్లో క్షతగాతులను చూడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అలాగే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో సివియర్గా ఇంజురీస్ అయ్యారో వాళ్ళందరినీ ఇక్కడ మార్కాపురంలో అలాగే ఒంగోలులో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వీరికి ఇంకా అత్యున్నతమైన చికిత్స అందించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు, అలాగే ఏదైతే చెప్పానో ఈ కుటుంబాలకు కూడా వారి యొక్క బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక పరంగా అన్ని విధాలు అనేది పెద్ద వ్యవస్థ. దాంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఈరోజు కర్నూలు సంఘటన అయితేనే, ఈరోజు మార్కాపురం సంఘటన ఒక చెంపపెట్టు. దీనిలో భాగంగా అధికారులకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కారణం ఖరీదు అనేది ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా కఠినమైన నిర్ణయాలతోనే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కడ డ్రైవర్లు అలాగే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అలాగే వెహికల్ ఫిట్నెస్లో కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అలాగే ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సులు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనిల మీద అత్యున్నత కమిటీని వేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రద్దు చేసేదానికి కూడా వెనకాడమని తెలియజేస్తుంది. మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాసాబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడిన వారిలో 13 మందికి తీవ్ర గాయాలవడంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. మార్నింగ్ సుమారు 5:40 ప్రాంతంలో మనం మార్కాపురం అవుట్స్కట్స్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ జగిత్యాల నుంచి కలిగిరి నెల్లూరు జిల్లా వెళ్తున్న ఒక బస్సు, తర్వాత ఎదురుగా మార్కాపురం వస్తున్నటువంటి ఒక మెటల్ చిప్స్తో ఉన్నటువంటి టిప్పరు కొలైడ్ అవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. సో అక్కడ
యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఒక స్టీప్ కర్వ్ ఉంది. సో ఈ డ్రైవరు లెఫ్ట్ సైడ్లో ఉండవలసిన వాడు రైట్ సైడ్కి రావడం, అదే రైట్ సైడ్లో ఎదురుగా వచ్చే టిప్పరు ఈ బస్సుని హెడ్ ఆన్ కొలిషన్ తప్పిద్దామని చెప్పేసి అన్నట్టుగా అక్కడ ఉన్న సీన్ అలా కనిపించింది. ఆ టిప్పరు అతను లెఫ్ట్ సైడ్ తిరగడంతో ఈ బస్సు వెళ్ళి డైరెక్ట్గా డీజిల్ ట్యాంక్ని డాష్ చేయడం జరిగింది. దాని ద్వారా మంటలు ఇమీడియట్గా వ్యాపించడం, సో బస్ అంతా కూడా అంటుకోవడం అనేది జరిగింది. అందులో టోటల్గా 41 మంది ప్రయాణం చేస్తున్నారు. సో 28 మెంబర్స్ వాళ్ళందరూ కూడా లైఫ్ థ్రెట్ లేదు, సుఖంగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనము నియరెస్ట్ హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. సో అందులో ఒక 5 to 6 మెంబర్స్కి మల్టిపుల్ ఇంజ్యూరీస్ ఉండడం వల్ల ఇక్కడి నుంచి మనం ఒంగోలు హాస్పిటల్ కూడా జీజీహెచ్కి మనం పంపించాము. సో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి 13 మెంబర్స్ అయితే జీజీహెచ్కి వెళ్ళారు అవుట్ ఆఫ్ 28లో. మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ వైద్యం అనేది జరుగుతుంది, మెరుగైన వైద్యం అంతా కూడా ఇస్తున్నారు. సో వాళ్ళకి కొంతమందికి బర్న్స్ ఉన్నాయి, కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందులో భాగంగా ఈతకొలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధి, ఇండోర్ స్టేడియం తదితర నిర్మాణాలు చేపట్టామని అన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ పి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఈ సైట్ ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది తుప్పలతో ఉన్నప్పుడు కానీ అసలు దీన్ని మొత్తం బిల్డింగ్లు పనిచేసే సమయంలో గడిచిన 5 సంవత్సరాల్లో దీని మీద ఎలాంటి యాక్షన్ లేకుండా మొత్తం పాడుపెట్టి అసలు దేనికి పని చేయకుండా చేసిన తర్వాత మళ్ళీ అన్నీ తీసేసి అన్ని పైప్ లైన్లు కూడా వేసి మొత్తం అంతా కూడా వచ్చే సంవత్సరానికి 3 పూట్ల తాడేపూడిలో నీళ్ళు ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తామని నాకు సహకరించారు. పూర్తిగా జాయింట్ కలెక్టర్ గారు కానీ ఏదైనా రాబోయే రోజుల్లో మరి టౌన్ హాల్ తొందరలో ఓపెన్ చేసుకోవడానికి ఫైల్ క్లియరెన్స్ అవ్వాల్సి ఉంది. భూమి నుంచి మనకి వాళ్ళు రిలీజ్ ఇవ్వాలి. అది ఆల్రెడీ కలెక్టర్ గారు జేసీ గారి దగ్గర ఉంది. అది ఆయన కూడా క్లియర్ చేసి ఇస్తే అది కూడా మొదలు పెట్టిస్తాం. ఏదైతే తాడేపల్లిగూడెంని మరొక ఒక అడుగు ముందుకేసే విధంగా మనం చేసే ప్రయత్నానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఇప్పుడు దా సహకారం చేసిన వాళ్ళందరూ కూడా పేరున అవుతుంది. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీజ్ చేసిన బంగారు ఆభరణాలు, వాహనాలను రిటర్న్ మేళా ద్వారా యజమానులకు పోలీస్ కమిషనర్ శంఖప్రత బాగ్చి అందజేశారు. కోర్టుల నుండి వాహనాలను విడిపించుకోలేక అవి నిరుపయోగంగా మారి పాడైపోతున్న దృష్ట్యా ప్రజలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఈ ప్రత్యేక మేళను నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన 4 మేళాల ద్వారా వందలాది వాహనాలను వాటి అసలు యజమానులకు అప్పగించినట్లు సిపి తెలిపారు. ఈరోజు ఫిబ్రవరి నెల సంబంధించిన ప్రాపర్టీ క్రైమ్ సంబంధించిన రిఫండ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ పోయిన నెలలో జరిగిన 62 కేసులు ఛేదించి 24 మంది నేరస్తులను పట్టుకొని దాదాపు 1 కేజీ 790 గ్రామ్ బంగారము, 6 కేజీలు 140 గ్రామ్ వెండి, క్యాష్ 7,27,500 రూపాయలు, 9 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు, 1 మహీంద్రా వ్యాన్, మొబైల్ ఫోన్ 303, మొత్తం ప్రాపర్టీ విలువ 1,12,01,598 రూపాయలు. మన స్టేషన్ వైజ్ చూస్తే గాజువాక స్టేషన్లో మాక్సిమం రికవరీ జరిగింది. 13 కేసులు ఛేదించి 2 అరెస్ట్ చేసి 13,78,120 రూపాయల విలువైన ఆస్తులు రికవర్ చేయడం జరిగింది. నంబర్ 2 వచ్చేసి దువాడ, 5 కేసులు ఛేదించి 2 అరెస్ట్ చేసి 11,48,750 రూపాయల విలువైన ఆస్తులు రికవర్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రికవరీ తీరు చూస్తే కూడా నవంబర్, డిసెంబర్, జనవరి కంటే ఫిబ్రవరిలో ఎక్కువ రికవరీ జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, ఇది ఆల్మోస్ట్ అక్టోబర్ సమానం, సెప్టెంబర్ నుండి కూడా ఎక్కువ. అండ్ కేసులు చూస్తే కూడా ఇంతవరకు లాస్ట్ జూలై 1, 2024 నుండి ఈరోజు వరకు ప్రాపర్టీస్ రిఫండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.